ఇంద్ర, నీతో ఒక విషయం మాట్లాడాలి. టెల్ మీ మమ్మీ. మన ఇంటికి కొత్తగా భార్యాభర్తలు వచ్చారు కదా, వాళ్ళ గురించి నీ అభిప్రాయం ఏమిటి? అభిప్రాయం ఏముంటుంది మమ్మీ? వాళ్ళకి జాబ్ వచ్చింది, ఇండియా నుంచి వచ్చారు, అంతేగా. నాకు వాళ్ళని చూస్తుంటే ఇండియా గుర్తుకొస్తుందిరా. నువ్వు పుట్టిన 2 సంవత్సరాలకి మీ నాన్నగారు నన్ను తీసుకుని ఇక్కడికి వచ్చారు. బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజీలో ఆయనకి భార్యాబిడ్డలు ఉన్నారన్న సంగతే మర్చిపోయారు. రాత్రి ఆలస్యం అయిందేంటని అడిగితే గోల్డ్ నెక్లెస్ ప్రజెంట్ చేసేవారు. మధ్యాహ్నం లంచ్కి రాలేదేమని అడిగితే డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చేవారు. అంతేకాని ఏ రోజు నా మనసు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మనకు అమెరికా వద్దు, ఇండియా వెళ్ళిపోదాం, మన వాళ్ల మధ్య మనం సంతోషంగా బతుకుదామని ఎంతో నచ్చచెప్పి చూశాను. నా మాట వినకుండా వ్యాపారం పేరుతో మరో దేశాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు. మీ నాన్నగారి వ్యాపారాన్ని 10 చేశావు. నువ్వైనా నా మాట వినరా. సంపాదించింది చాలు, ఇక మనం ఇండియా వెళ్ళిపోదాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మా? చూడు మమ్మీ, మనకి ఇక్కడ చాలా కంపెనీస్, చాలా ప్రాజెక్ట్స్ డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. వాటిని నమ్ముకుని చాలా మంది వర్కర్స్ ఇక్కడే ఉన్నారు. అంతేకాకుండా మన టర్న్ ఓవర్ కూడా రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతోంది. వీటన్నిటిని ఒక్కసారిగా కట్ చేసుకుని ఎలా వెళ్ళగలం చెప్పు? చూడు మమ్మీ, నేను ఇండియాలో 5 years ఎడ్యుకేషన్ చేశాను. అక్కడ కల్చర్ నాకెందుకో అంత అట్రాక్టివ్గా లేదు. ఐ లవ్ దిస్ కల్చర్, దిస్ కంట్రీ. నీకు ఏమీ తెలియని పసి వయసులో ఇక్కడికి వచ్చావు. నీకు ఊహ తెలిసేటప్పటికీ నీ కళ్ల ముందు కనిపించింది పాశ్చాత్య పోకడే. అందుకే నువ్వు వీటిని వదిలిపెట్టలేకపోతున్నావు. కానీ నేను 20 సంవత్సరాల గడ్డ మీద తిరిగాను. ఆ గాలి పీల్చాను, ఆ మట్టిలో పెరిగిన తిండి తిన్నాను. అందుకే నా నరనరాల్లో మన దేశం మీద ప్రేమ, అభిమానం, వాత్సల్యం నిండిపోయాయి. ఇన్ని సంవత్సరాలు వాటిని చంపుకొని నీకోసం బతికాను. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆ లతం చూస్తుంటే అదే వయసులో ఇక్కడికి వచ్చిన నాకు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. నీ వాలకం చూస్తుంటే ఇక్కడే ఉన్న అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావు. అంటే నెక్స్ట్ జనరేషన్ ఇండియా గురించి వినటమే తప్ప ఆ గాలి పీల్చే అవసరం రానివ్వు అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అసలు మనం ఇండియన్స్ అన్న సంగతి మర్చిపోతారు. అందుకేరా మనం ఇండియా వెళ్ళిపోదాం అంటున్నాను. మాట్లాడమేరా, అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావో అది చెప్పు. ఓ కమ్ ఆన్ మమ్మీ, ఇంతకంటే ఇంకా చెప్పడానికి ఏముంది? ఇలా చూడు, యు లవ్ ఇండియా అండ్ యూ విష్ టు స్టే ఇన్ ఇండియా. ఐ అండర్స్టాండ్. బట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మై హైయర్ ఎడ్యుకేషన్, మై బిజినెస్, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ అమెరికా. నేను అమెరికా వదిలి రాలేను మమ్మీ. కానీ నన్ను వదిలి నువ్వు ఇండియా వెళ్తే మాత్రం నేను ఒప్పుకోను. నువ్వు పంచే హ్యాపీగా ఇండియాకి వెళ్ళి ఓ 10 days ఫుల్ ట్రిప్ వేసిరా. ఈ లోపైన నీలో నా ఎమోషన్స్ తగ్గుతాయేమో చూద్దాం. ఏంటి? అంతకంటే నేను ఇంకేం చేయలేను మమ్మీ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ.